చిన్న పిల్లల్లో కిడ్నీలో వాపు, దీన్ని మనం పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే ఏంటంటే కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబు, ఆ ట్యూబ్కి కిడ్నీకి మధ్య జంక్షను స్వతహాగానే వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే సరిగ్గా డెవలప్ అవ్వడం వల్ల అటువంటి వచ్చే మూత్ర వ్యవస్థ దెబ్బతినడం వల్ల కిడ్నీలో వాపు ఏర్పడుతుంది. అది సహజంగా తల్లికి ఎప్పుడైతే మనం గర్భంతో ఉన్న స్త్రీకి మనం స్కాన్ చేస్తామో ఆ స్కాన్లోనే ఆ పిల్లవాడికి కూడా కిడ్నీలో వాపు ఉందన్న విషయం మనకు తెలుస్తుంది. అలా తెలిసిన అప్పుడు పుట్టిన పిల్లవాడికి కానీ పాపకు కానీ మనం ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సాధారణంగా చాలామంది పిల్లల్లో ఆ వాపు అనేది మెల్లగా తగ్గిపోయి మళ్ళీ కిడ్నీలు యథాస్థితిగా వాటి స్థానంగా వచ్చేయచ్చు. కొంతమంది పిల్లల్లో ఆ వాపు పెరుగుతూ ఉంటుంది. ఆ వాపు కనుక అలాగే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తే దానివల్ల కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే మంచి విషయం ఏంటంటే ఇలా గనక కిడ్నీలు బాగా వాపున్న పిల్లల్లో మనకి త్వరగా డయాగ్నోస్ చేస్తే కనుక వాళ్ళల్లో కూడా మనం అతి చిన్న వయసులో కూడా 4-5 నెలల వయసు పిల్లల్లో కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా ఆ వాపుని మనం సరిచేసి కిడ్నీ మళ్ళీ యథాతథిగా సరిగ్గా పనిచేసే విధంగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు.